జనసేన నోటాతో పోటీ పడుతుందని మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత అక్కసుతో మాట్లాడుతున్నారనేటువంటి సామాన్య ప్రజలకు అర్థం కాదంటారా? మంత్రులు క్యూ కడతా ఉన్నారు వైసీపీలో, బర్రె లెక్కతో పోల్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దిగజారుడు మాటలన్నీ కూడా. మరి 100 కంటే ఎక్కువ స్థానాలు మీకు 100 కంటే ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఓ 10 స్థానాల్లో 15 స్థానాల్లో మిత్రులే కదా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ పోటీ చేయరాదా? ఖమ్మంలో కూడా రెడ్డి సామాజిక వర్గం ఉన్నది కదా, వైరా కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ చాలా చోట్ల రెడ్డి సామాజిక వర్గం కన్సాలిడేట్ ఉంది కదా. రేవంత్ రెడ్డిని గెలిపించినటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని చేల్చలేదే మరి? పోనీ వాళ్ళ సోదరునైనా సరే ఒప్పించి పోటీకి పెట్టలేదే మరి? మరి అంత గొప్ప మాటలు మాట్లాడేటువంటి ముందు మనం చేసినటువంటి ప్రహసనం ఏంటి? ప్రజాస్వామ్య పద్ధతిలో మనం నిలిపినటువంటి అభ్యర్థులు ఎవరు అనేది కూడా బేరీజు వేసుకోవాలి. ఖచ్చితంగా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వ్యక్తిగతంగా నాలాంటి ఏదన్నా పార్టీ మీద అలకలో ఏదన్నా ఉన్నా కూడా వాస్తవాలు అంగీకరించి చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేయడం ఆహ్వానించదగ్గ విషయం. పవన్ కళ్యాణ్ గారే కాకుండా ఇతర నాయకులంతా కూడా శ్రమించి తెలంగాణ ఎన్నికల్లో వాళ్ళ ఫుట్ ప్రింట్ అనేటువంటిది వాళ్ళు చేయడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం.